హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేస్తున్నామండి. మ్యాంగోస్ని బాగా వాష్ చేసి పొట్టు తీసేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. 4-6 తీసుకున్నాము మ్యాంగోస్ అయితే. ఇలా మొత్తం కట్ చేసుకోవాలండి. ఇవన్నీ ఒక బాక్స్లో వేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలి చల్లగా అయ్యే వరకు. ఇలా మొత్తం కట్ చేసాం కదండి. ఈ మ్యాంగోస్ అన్నీ మనం బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడదాము. తర్వాత పాలను అయితే మనం వేడి చేద్దామండి. గేదె పాలను తీసుకున్నాము, చిక్కటి పాలు. దీన్ని బాగా మరిగించిన తర్వాత చిన్న చిన్న కటోర్లలో వేసి చల్లారిన తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలండి, ఐస్ క్యూబ్ అవ్వడానికి. మ్యాంగో అయితే చాలాసేపు ఫ్రిడ్జ్లో పెట్టాము, ఒక 4 అవర్స్ చల్లబడిందండి. దాన్ని తీసి మిక్సీ పడదాము. ఆగి కొంచెం ఆఫ్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టాలి. ఇప్పుడు మ్యాంగో మిక్సీ పట్టిన తర్వాత ఇందులో మనమైతే మన ఇంట్లో ఉన్న పాల మీగడ అండి ఒక 2-3 స్పూన్లు వేసుకుంటున్నాము. దీంతో సాఫ్ట్నెస్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్కి. మలై లేకపోతే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడైతే మిల్క్ మేడ్ వేస్తున్నాను. దీంట్లో హాఫ్ అయితే వేస్తున్నామండి. ఓకేనా ఫ్రెండ్స్? తీపి ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. మిల్క్ మేడ్ ప్లేస్లో చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. సరిపడా చక్కెర వేసుకుంటే సరిపోతుంది. బాగా ఇలా అయిపోయిన తర్వాత మిక్సీ పట్టిన తర్వాత ఇందులో ఇందాక మనం పాలు కటోర్లలో వేసి పెట్టాం కదండి, అది కూడా ఐస్ క్యూబ్ లాగా కట్టింది. దాన్ని తీసేసి ఇందులోనే 3 వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మరొకసారి మిక్సీ పట్టేద్దామండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇలా చేసి పెడితే ఇంట్లో ఎవరైనా ఇష్టంగా తింటారండి. పెద్ద మిక్సీ జార్ అయితే మొత్తం వచ్చేస్తుంది, కానీ ఇది కూడా ఒక్కసారి కలిపేసుకొని ఆగాగి మిక్సీ పట్టేస్తే సరిపోతుందండి. ఒక ప్లాస్టిక్ బాక్స్లో అయితే పెట్టి స్టోర్ చేస్తున్నానండి. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాము. ఇలా మనకి కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. మొత్తం ఒక బాక్స్లో వేసేసి మనం నైట్ పెట్టేసి మార్నింగ్ తీస్తే 8 and 12 అవర్స్ పెడితే మనకి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. జీడిపప్పుని చిన్న చిన్నగా కట్ చేసి పైనుంచి వేసాము. తింటున్నప్పుడు ఐస్ క్రీమ్ ఫ్లేవరు మరియు డ్రై ఫ్రూట్స్ చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మ్యాంగో ఫ్లేవర్లోనే ఉంటుంది. మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుందండి. హైజీనిక్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు టెంపరేచర్ బాగా సెట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. తర్వాత ఇలా మార్నింగ్ చూసే వరకు మనకి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయింది ఫ్రెండ్స్. తర్వాత స్పూన్తో తీసి బౌల్స్లో వేసి సర్వ్ చేసామండి. టేస్టీ మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ బాక్స్ కాకుండా మీకు ఏమన్నా ఐస్ క్రీమ్ మోల్డ్స్ ఉంటే అందులో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకి ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ అవుతుంది ఫ్రెండ్స్. నచ్చితే లైక్